పశ్చిమాసియాలో దాడులు ఆగటం లేదు. అంతకంతకు అగ్ని జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అగ్నిగుండాన్ని తలపిస్తోంది. 10 రోజులైనా కూడా ఏమాత్రం ఆగ్రహ జ్వాలలు తగ్గటం లేదు. తాజాగా గల్ఫ్ దేశాలే టార్గెట్ గా ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. బహ్రెయిన్లోని సిత్రా ద్వీపంపై తాజాగా ఇరాన్ డ్రోన్లు, మిసైల్స్ తో అటాక్ చేసింది. బహ్రెయిన్లోని సిత్రా ద్వీపమే టార్గెట్ గా ఇరాన్ దాడులు చేసినట్లు బహ్రెయిన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ డ్రోన్ల దాడిలో తమ దేశంలోని 32 మంది చనిపోయారని, పలువురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారని స్పష్టం చేసింది. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని తేల్చింది. పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపింది. ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని, ఇప్పటికైనా ఇరాన్ తన తీరును మార్చుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామని బహ్రెయిన్ హెచ్చరించింది. మరోవైపు ఇరాన్ దాడులతో పలుచోట్ల సైరన్లు మోగించింది బహ్రెయిన్. ప్రజలంతా సేఫ్ ప్లేస్ కు వెళ్లాలని సూచించింది. పౌరులంతా సురక్షిత ప్రాంతాల్లో, స్థానికంగా ఉన్న బంకర్లలో తలదాచుకోవాలని సూచించారు అధికారులు.